అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్సులు బుక్ రచయిత అయిన టార్కం సిరిడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ బుక్ గురించి వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. ఈరోజు చాప్టర్ 2 సంబాల శక్తి దీన్ని చదువుకోబోతున్నామండి. చాప్టర్ 2 శంబాల శక్తి. 2000 సంవత్సరాలలో శంబాల శక్తి అధిష్టానాన్ని దాటుకొని సూటిగా మానవాళిని చేరుతుంది అని మాకు బోధించబడింది. అంటే అది ఆ శక్తి మళ్ళీ భూమి మీద ఉన్న వాళ్ళకి అందించబడుతుంది. ఆ శంబాల అనేది ఒక అద్భుతమైన, అంటే భూమి మీద ఉన్న వాళ్ళలో దివ్యమైన వాళ్ళ నుంచేనా? అధిష్టానాన్ని దాటుకొని సూటిగా మానవాళికి చేరుతుంది అని మాకు బోధించబడింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా బోధించబడింది, అక్కడ అందించబడేది ఓకే. సరే, మొత్తం చదువులు. అధిష్టానం అంటే అక్కడ ఉన్న వాళ్ళకే కాక మానవాళికి కూడా అది వెళ్ళాలి అని పైన అన్నట్టు. అక్క నుంచి ఇంకొకసారి చదువుతాను. అధిష్టానం నుంచి అంటే పైనుంచి ఆ, మాస్టర్స్ ఇక్కడ ఆ. భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ శక్తిని అందిస్తున్నారు. అదే అక్క 2000 సంవత్సరంలో శంబాల శక్తి అంటే 2000 సంవత్సరాలు దాటినాక శంబాల శక్తి అధిష్టానాన్ని దాటుకొని అక్కడి నుంచి దాటుకొని సూటిగా మానవాళికి చేరుకుంది అని మాకు బోధించబడింది. ఇప్పుడు 2000 తర్వాత కాదు, 2000 సంవత్సరాలు అప్పుడు జరిగింది అది. ఓ. ఉమ్. అది ఎంతో ముఖ్యమైన సంవత్సరం అని టిబెటన్ గురువులు తెలిపారు. దాని కొరకు సంసిద్ధతతో ఉండమని ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. శంబాల శక్తి విశ్వ అంటే అయస్కాంత ఆ 2000 సంవత్సరంలో ఆ శక్తి భూమి మీదకి వస్తుంది, అప్పుడు సంసిద్ధంగా ఉండండి అని అలర్ట్ చేశారు అందరినీ మాస్టర్స్. మన నక్షత్ర మండలానికి పాలపుంతకు మూలం విశ్వ అయస్కాంతమే. ఈ నక్షత్ర మండల కేంద్రంలో విశ్వ అయస్కాంతం ఉంది. అది 10 లక్షల సంవత్సరాల నుండి ఈ నక్షత్ర మండలాన్ని కలిపి ఉంచుతోంది. ఈ విశ్వ అయస్కాంత క్షేత్రము నక్షత్ర మండలాన్ని కలిపి ఉంచుతుంది, ఈ కేంద్రం కనెక్ట్ చేస్తుంది. ఈ కేంద్రము అయస్కాంతం ఈ కేంద్ర అయస్కాంతము ఈ నక్షత్రాలు సౌర కుటుంబాలను మాత్రమే కాక రాశి చక్రాన్ని కూడా కలిపి ఉంచుతోంది. అక్కడి నుంచి శక్తి ఈ ఈ అయస్కాంత క్షేత్రానికి రప్పించబడుతుంది అని, అక్కడి నుంచి అందించబడుతుందని, అందించబడ్డాక అక్కడి నుంచి మనందరికీ అందించబడుతుంది శక్తి. అధిష్టానం నుంచి, సౌర మండలాల నుంచి, నక్షత్రాల నుంచి, వాటన్నింటి నుంచి శక్తి అయస్కాంత క్షేత్రమైన ఈ భూమి మీదకి అందించబడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు అందించబడుతుంది అని చెప్తున్నారు. మన నక్షత్ర మండలంలో అనేక రాశి చక్రాలు ఉన్నాయి. అవి అన్ని విశ్వ అయస్కాంతం వల్లనే లయబద్ధంగా ఐక్య పదంలో పరస్పర బంధంలో ఉన్నాయి. ఒకదానికొకటి కరెక్ట్ అయ్యే ఉన్నాయి. విశ్వ అయస్కాంతం తన క్షేత్ర ప్రభావంలో 7 నక్షత్ర మండలాలను కలిగి ఉన్న ఉన్నత చైతన్యపు కేంద్రీకరణ. మన నక్షత్ర మండలం మూలం ఈ 7 నక్షత్ర మండలాల నుంచి వచ్చే ఆజ్ఞలను అమలుపరుస్తుంది. విశ్వ అయస్కాంతం అమోఘమైన శక్తిని లయబద్ధంగా వెలువరిస్తుంది. కోట్లాది నక్షత్రాలకు పోషణ ఇస్తుంది. అంటే అది కూడా ఒక లయబద్ధంగానే జరుగుద్ది. జరిగి ఎంతో కోట్లాది నక్షత్రాలకు ఆ శక్తిని ఇవ్వబడుతుంది. అక్కడి నుంచి తీసుకోవడం అనేది చేస్తుంటాము. అది ఎక్కడి నుంచి అనే ఒక క్లారిటీ ఇస్తున్నారు. భూమి మీద మనందరికీ శక్తి అందించబడుతుంది కదా, ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనే క్లారిటీ అది ఇస్తున్నారు. ఒకవైపు పరిణామం కోసం తీవ్ర ఆకాంక్ష ఉంది, మరొక వైపు వినాశనం ఉంది. విశ్వ అయస్కాంతం ఈ శక్తిని చక్రీయంగా వెలువరిస్తుంది. అంటే పరిణామం కోసం పాకులాడే వాళ్ళు ఉన్నారు, నాశనం చేయాలి అని చెప్పి చేసేవాళ్ళు ఉన్నారు. దానికి తగ్గట్టుగానే శక్తి అందించబడుతుంది. ఇప్పుడు మనలో
సరికాని ఆలోచనలు, సరికానివి అన్నీ ఉన్నప్పుడు మనము శక్తిని తీసుకోగలుగుతామా? తీసుకోలేం కదా! మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి, దివ్యత్వంలో ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో, ఆ దివ్యత్వంలో ఉన్నప్పుడు ఆ శక్తి మనకు ప్రవహిస్తుందా లేదా? 2 వేరియేషన్స్ ఉన్నాయా లేవా? అలాగా పరిణామం చెందాలి అనేవాళ్ళు ఉంటారు. నాశనం చెయ్యాలి అనేవాళ్ళు ఇద్దరూ ఉంటారు అని చెప్తున్నారు. ఆ శక్తి అలా గ్రహాలను చేరినప్పుడు సంబాల శక్తిగా మారుతుంది. హ్మ్. సంబాల కేంద్రం ఈ శక్తిని గ్రహించి వెలువరిస్తూ ఉంటుంది. అంటే శంబాల అంటే అదేదో సెపరేట్‌గా ఉంటుంది. సెపరేట్‌గా అని చాలా భావాలుంటాయి. అవన్నీ కాదు. ఆ అందించబడే శక్తే శంబాల శక్తి. ఆ నక్షత్ర మండలాలు, సౌర మండలాలు మరి వీటన్నింటి నుంచి వచ్చే శక్తి అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. ఈ విశ్వశక్తి ఒక్కటి మాత్రమే కాదు. మన సౌరమండలానికి, సౌర కుటుంబానికి సంబంధించినంత వరకు మరో 3 నక్షత్ర మండలాలు విశ్వయస్కాంత ప్రవాహానికి తమ శక్తులను కలుపుతాయి. ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. దాంట్లో 3 అని చెప్తున్నారు. ఇందాక 7 అని చెప్పారు కదా! వాటిల్లో కొన్ని. హ్మ్. ఇవి గొప్ప ఎలుగుబంటి, సీరియస్, ప్లీడియస్ వీటి శక్తినే మనం శంబాల శక్తిగా పిలుస్తాము. అదేందక్క? హ్మ్. మరొక ఈ మరొకసారి. గ్రహాలు. విశ్వ అయస్కాంత ప్రవాహానికి తమ శక్తులను కలుపుతాము. అవి గొప్ప ఎలుగుబంటి, సీరియస్, ప్లీడియస్ వీటి శక్తినే మనం శంబాల శక్తిగా పిలుస్తాము. వీటిని శంబాల శక్తి యొక్క 4 ద్వారాలు అంటారట. అంటే ఆ ద్వారాల ద్వారా మనకు అందించబడతాయి. హ్మ్. శంబాలాలో ఉండే మనుష్యులు, చైతన్యాలు ఈ 4 ద్వారాల గుండా మాత్రమే చేరగలరు. అంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఆ మనకి మూవీస్ లో చూపిస్తూ ఉంటారు చూడు. ఒక్కొక్క చోట ఆ ద్వారం ఉందని కూడా తెలియదు. కానీ ఈ తలం నుంచి ఇంకొక తలంలోకి వెళ్ళాలి అన్నప్పుడు ఆ గేట్స్ ఉంటాయి కదా! అలాగా వాటి ద్వారా మాత్రమే మనుషులు ఆ గేట్ల ద్వారా వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆకాశం ఉంది. దానిలో చూడగానే ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతాం అనుకోవడానికి లేదు. వాటికి కూడా కొన్ని గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. స్టార్ గేట్స్. హ్మ్. ఈ స్టార్ మిశ్రమ గేట్స్ శక్తి ఆ గేట్ ద్వారానే ఇప్పుడు ఓకే చెప్పు. ఈ మిశ్రమ శక్తులలో గొప్ప ఎలుగుబంటి అంతరిక్షంలో గొప్ప మీట కనుక అది ఈ ప్రవాహాన్ని నిర్దేశించి నియంత్రిస్తుంది అంటున్నారు. హ్మ్. ఇది గొప్ప ఎలుగుబంటికి సప్త ఋషులు అనబడే 7 కేంద్రాలుంటాయి. ఎలుగుబంటి సప్తఋషి మండలి ఉంటది కదా ఆ! పైన. ఆ! ఈ సప్తఋషి మండలి వీటన్నిటి గురించి నాకు అంత క్లారిటీ లేదు. హ్మ్. కానీ పైనుంచి ఇక్కడ జరిగే పనులన్నీ వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఆ సప్తఋషి మండలి పూర్తిగా నిర్ణయించడం ద్వారా ఎవరెవరికి ఏ పనులు అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. ఈ గొప్ప ఎలుగుబంటికి సప్త ఋషులు అనబడే 7 కేంద్రాలుంటాయి. ఋషి అనగానే మీరు ఒక గంభీరమైన మనిషి లేదా ఉమ్, గ్రహ ఉమ్, చైతన్యం గురించి ఆలోచిస్తారు. ఋషులు చాలా వివేకవంతులు. వాస్తవానికి ఋషి 1000 మంది 9వ స్థాయి ఉపదేశకులతో కలిసి 1000 రేకుల పద్మంలా రూపొందడం. 1000 మంది యొక్క నాలెడ్జ్ ఉంటుందని వాళ్ళకి. ఆ! వాళ్ళకి ఆ 1000 మంది అని చెప్తున్నారు. ఒక మనిషి అనుకుంటారేమో. ఋషి అనగానే ఒక గంభీరమైన రూపాన్ని మీరు ఊహించుకుంటారేమో. అలా హ్మ్. కాదు. ఇప్పుడు రావణాసుడు అనగానే ఏంటి? ఒక గంభీరమైన రూపాన్ని ఊహించుకుంటాం. కానీ రావణాసుడికి 10 తలకాయలు ఉన్నాయి అంటే 10 తలకాయలు ఉన్నాయని కాదు. 10 మంది యొక్క జ్ఞానము అంటే 10 మంది చేసే పని ఆడు చేయగలడండి. హ్మ్. మాధవి వినపడుతుందా? 10 మంది యొక్క తెలివితేటలు, ఆ! అంతటి జ్ఞానము రావణుడికున్నాయని లెక్క. అవును. వినిపిస్తుందక్క? ఈ ఆహ్, అ ఆ పద్మంలోని ప్రతి దళం ఒక ఉపదేశకుడు అంటున్నారు మీరు చెప్పినట్లు.
హలో, నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ లేదు. వినిపించడం లేదు. నాది పోయి కట్ అయ్యి మళ్ళీ వచ్చాను. ఓ, ఇప్పుడు ఋషి అనగానే ఒక గంభీరమైన రూపం ఊహిస్తున్నారు. ఉమ్. అదేమి కాదు. ఒక 1000 మందితో 1000 మంది యొక్క తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. ఈ పద్మంలో ప్రతి దళం ఒక ఉపదేశకుడు అంటున్నారు. ఉమ్, వారంతా కలిసి తమ మూలంతో సహా ఒక ఋషిగా రూపొందుతారు. ఉమ్, ఇక్కడ నేను భారతదేశంలో నివసించే ఋషుల గురించి చెప్పడం లేదు. వారు గొప్పవారే, వారిని మనం గౌరవిస్తాము. వారు ఈ మహోన్నతులను చేరే మార్గం మాత్రమే అంటున్నారు. ఓకే. ఉమ్, ఆ? ఉమ్, నాకు ఈ ఋషులు రూపొందడం గురించి తెలిసినప్పుడు నేను కూడా వారిలా ఒక దళంగా ఉండాలని కోరుకున్నాను అంటున్నారు. అంటే ఒక దళంగా ఉన్నప్పుడు వాళ్ళలో నేను కూడా ఒకరిగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. కాకం సరగాలింగ్ గారు. కొంచెం ఒక్క ఛార్జింగ్ లేదు. ఒక్కసారి మీరు ఉన్నత లోకాల సౌందర్యాన్ని దర్శిస్తే వాటిని మీరు ఎన్నటికీ మర్చిపోలేరు. అంటే ఎన్నో తలాలు ఉన్నాయి. 7వ తలం ఇలాగా ఆ తలాలలోకి వెళ్ళి దర్శించినప్పుడు ఒక్కొక్క తలంలో ఒక్కొక్క రకంగా అక్కడ ఎలా ఉంటుంది నాలెడ్జి, ఆ జ్ఞానము, అక్కడ ఉన్న సౌందర్యాన్ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. వారు గొప్పవారే, వారిని మనం గౌరవిస్తాము. వారు ఈ మహోన్నతలను చేరే మార్గం మాత్రమే కాదు. ఉమ్, ఈ ఊరు ఊరుస్వతి చెప్పింది. ఎవరు చెప్పారక్క? ఉరుస్వతి అని ఉందక్క ఇక్కడ. ఒకసారి మీరు ఉన్నత బృహస్పతి లోకాల బృహస్పతి ఉరుస్వతి, ఊర్వశీనా బృహస్పతి. ఉరుస్వతినా అక్క? ఉహు, ఉమ్, ఒకసారి మీరు ఉన్నత లోకాల సౌందర్యాన్ని దర్శిస్తే వాటిని మీరు ఎన్నటికీ మర్చిపోలేరు అని బృహస్పతి చెప్పింది. మన కోసం ఈ ఊర్వశ ఊర్వశ అదే ఊర్వశ అని అనిపిస్తుంది, కానీ బాగైడ ఉరుస్వతి అని ఉంది. ఓకే. మన ఉమ్, కోసం ఈ విధమైన చైతన్యం విస్తరణలు ఎదురు చూస్తున్నాయని మనస్సులో నిలిపి ఉంచుకోవడం ముఖ్యము అంటుంది ఆవిడ. ఉమ్, మనకు మత సమూహాల గురించి తెలుసు. ముఖ్యంగా క్రూరత్వం లేదా పదార్థవాదంతో నిండి ఉండి లేదా ఉన్నత లోకాల ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తులు లేని వారి గురించి చదివాము. ఉమ్, అటువంటి వారు మనల్ని మన మూలం విశ్వ అయస్కాంతం నుంచి బంధాన్ని తెగకొట్టుకోవడం ద్వారా నిరాశ నిస్పృహలో నింపుతారు. ఏంది లైన్ చదువు. ఇంకొకసారి చదువుతాక. మనకు మత సమూహాల గురించి తెలుసు. ముఖ్యంగా క్రూరత్వం లేదా పదార్థవాదంతో నిండి ఉండి లేదా ఉన్నత లోకాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తులు లేని వారి గురించి చదివాము. ఉమ్, అటువంటి వారు మనల్ని మన మూలం విశ్వ అయస్కాంతం నుంచి బంధాన్ని తెగగొట్టడం ద్వారా నిరాశ ఉమ్. నిస్పృహలలో నింపుతారు అని అంటున్నారు. అంటే ఆధ్యాత్మికంగా లేనప్పుడు ఉన్నత తలాల్లో నుంచి పై తలాల నుంచి వచ్చే శక్తిని తీసుకోలేరు కదా. ఆ, మరి ఆ అయస్కాంత శక్తి కట్ అయిపోతుందా, కట్ అయిపోదాం వాళ్ళకి? కట్ అయిపోతుంది అక్క. ఉమ్. అంటే భౌతికంలో పడిపోయినప్పుడు అది అందుకోలేరు అంటారా? అసలు ఆధ్యాత్మిక మార్గంలో లేరు వాళ్ళు. లేరు. లేని వాళ్ళ సంగతి చెప్తున్నారు. అయితే ఈ ఉన్నత విషయాల గురించి ఇప్పుడు మాట్లాడడం ద్వారా అధిష్టానం నుంచి శక్తి వస్తుంది, అధిష్టానం నుంచి జ్ఞానం పొందుతాము. ఈ కనెక్షన్ ఉండాలి అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఉంటది, లేకపోతే ఎలా ఉంటది? ఉండదు కదా. ఉండదు. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు, అలాంటి వాళ్ళకి ఆ శక్తి అందించబడదు అని. ఉమ్. అయితే ఈ ఉన్నత విషయాల గురించి మాట్లాడడం ద్వారా మనలో ఏదో ఎరుక కలుగుతుంది అంటున్నారు. ఉమ్, కొన్ని లక్షల సంవత్సరాలలో మనం పురోగమించి క్రమక్రమంగా శంబాలాలోని ఏదో ఒక ద్వారం చేరే అవకాశం ఉంది. అంటే ఆ ద్వారానికి చేరాలి అన్న ఎంత ఉందో చూడు. కొన్ని లక్షల జన్మలంట మళ్ళీ.
మీరు వేల సంవత్సరాల నుంచి నిర్మించబడ్డారు. ఈ కాలంలో మీరు అదే కుటుంబంలో, అదే తెగలో, అదే జాతిలో, అదే సాంప్రదాయంలో ఉండి, మీ మనోశరీరం దృఢపడటంతో మీరు దానిని ఛేదించుకొని విశ్వ పరిణామ క్రమంలో ప్రవేశించలేకపోతున్నారు. అంటే ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ అంతా ఉండాలి. ఇవన్నీ లేనివాడు ఎలాగా వెళ్ళలేరు కదా! అక్క ఇంకొంచెం వివరణ. నేను మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. హ్మ్. మీరు వేల సంవత్సరాల నుంచి నిర్మించబడి ఉన్నారు. ఈ హ్మ్. సోల్ వేల సంవత్సరాల నుండి ఉంది కదక్క. ఈ హ్మ్. అవును. కాలంలో మీరు ఈ కాలంలో మీరు అదే కుటుంబంలో, అదే తెగలో, అదే జాతిలో, అదే సాంప్రదాయాలలో ఉండి, మీ మనోశరీరం దృఢపడటంతో మీరు దానిని ఛేదించుకొని విశ్వ పరిణామ క్రమంలో ప్రవేశించలేకపోతున్నారు. అంటే అవునైతే మనసు ఇక్కడున్న సాంప్రదాయాలు వీటన్నిటి ఇరక్కబోయి ఉన్నాం. హ్మ్. అసలు సత్యంలోకి వెళ్ళలేదు. హ్మ్. సత్యంలోకి వెళ్ళనప్పుడు ఇవన్నీ ఛేదించుకొని బయటికి పోవాలి కదా! మన పోవాలి. మనసే కదా! అవును. ఈ మనసుని ఛేదించుకొని వెళ్తేనే కదా మనం వెళ్ళగలం. ఈ అవును. మనసు అంతకుముందు మన చెప్పిల్లా ఉల్లి పొరలాగా అన్ని పొరలు పొరలు మధ్యలో కేంద్రం ఉంటది. ఈ పొరలన్నీ ఏంటి? మనం వేసుకున్నవే. అంటే భవబంధాలలో ఇరుక్కుపోయినావంటే ఇదేనేమోనక్క? అంటే అన్ని పొరలు వేసుకొని, వేసుకొని, వేసుకొని ఏం చేస్తున్నాం? కప్పేసుకున్నామంతా. ఆగిపోతున్నాం. ఆ! ఆగిపోతున్నాం. హ్మ్. ఆ అంటే పైనుండొచ్చే దాన్ని ఆ విద్యుత్ మనస్సుని ఎప్పుడైతే ఛేదించుకుంటామో, ఈ సాంప్రదాయాలు వీటన్నింటి నుంచి ఎప్పుడైతే ఛేదించుకొని బయటికి వెళ్తామో అప్పుడు దాన్ని చేరుకోగలుగుతాం. శంబాల అదే శక్ అదే ఎన్‌లైట్‌మెంట్. హ్మ్. ఇప్పుడు ఒక 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 ఆవిడ మా తమ్ముడు లవ్ చేసాడండి. అతను అమ్మాయి ఇంటర్ కాస్ట్. కానీ పెళ్లి చేసుకోవాలంటున్నాడు. కానీ మా ఫ్యామిలీ ఇష్టపడటం లేదు అని చెప్పారు. చెప్పగానే అమ్మా భూమి మీదకొచ్చేటప్పుడు అతని ప్రణాళిక ప్రకారము, అతని కర్మ రుణాల ప్రకారము ఎవరు రావాలో వాళ్ళని తీసుకొనొస్తారు. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అతనికి ఇష్టమైతే అతనికిచ్చి చేసేయాలి అని చెప్పాం. ఇప్పుడు ఆళ్ళ ఫ్యామిలీ అంతా ఎందుకు ఒప్పుకోవట్లేదు? అదర్ క్యాస్ట్ అని మరి ఇలాగ ఉండకూడదని ఆ అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఏయో పొరపచ్చాలున్నాయని, ఈ సాంప్రదాయాలు వీటన్నిటితోటి ఏం జరుగుతుంది? అసలు అసలు వాళ్ళ ప్రణాళిక పక్కన పడిపోతుందా? పడిపోవట్లేదా? ఈ పడిపోతుంది. విషయాలన్నిటిలో దూరడం ద్వారా ఏమైంది? అసలు వాళ్ళు సత్యానికి దూరం అయిపోతుంది. డిస్టర్బెన్స్ అయ్యారా లేదా? అయ్యారు. అలాగా కొన్ని సాంప్రదాయాలతోటి ఎన్నో డిస్టర్బెన్స్‌లు క్రియేట్ అవుతున్నాయా లేదా? హ్మ్. ఇవన్నీ మన మనసుకు సంబంధించినవి కదా! హ్మ్. అలా వీటన్నింటిని దాటి వెళ్ళాలి. ఒక ఆత్మగా, ఒక చైతన్యంగా ఉండాలి అంటే మామూలు విషయమేం గాదు. ఒక చైతన్యంగా ఎక్స్‌పాండ్ అవ్వాలన్నా కూడా మామూలు విషయం గాదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం అలా ఉండాలి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదే నువ్వు ఇవ్వన్ చుట్టుపక్కలోళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ అనుకున్నప్పుడు మనం ఏం ఎదగలేము. ఎదగలేము అంట. మరి ఎన్‌లైట్‌మెంట్ కోల్పోతున్నాంగా. అవునవును. అవును. హ్మ్. అంటే సత్యం అంటూ ఒకటుంది. ప్రణాళిక అంటూ ఒకటుంది. హ్మ్. దాన్ని అవును. జేయలేదు. అందుకే గదా! కొత్త కర్మల్లో ఇరుక్కోలేదు. ఊరికే ఇరుక్కుంటున్నామా? అవును. హ్మ్. శంబాల శక్తులు, విశ్వశక్తులు ఋషుల గురించి ఆలోచిస్తుంటే క్రమంగా విశ్వ అయస్కాంతతతో అనుసంధానం ఏర్పడి ఒక ఆశ జనించి మన మనస్సులో అంతకుముందు ఉన్న ఆలోచన రూపాలు నశించిపోతాయి. హ్మ్. అవును. మళ్ళీ మ చదవాలయినా. హ్మ్. శంబాల శక్తులు, విశ్వశక్తులు ఋషుల గురించి ఆలోచిస్తూ ఉంటే క్రమక్రమంగా విశ్వ అయస్కాంతతతో అనుసంధానం ఏర్పడి ఒక ఆశ జనించి ఒక మనస్సులో మన మనస్సులో అంతకు ముందున్న ఆలోచన రూపాలన్నీ నశిస్తాయి. ఎందుకని? మనం వాళ్ళ వెళ్ళాలి నుంచి ఎదగాలి జ్ఞానం కాదు. అవును. కాదు. అధిష్టానం నుంచి వి విశ్వ నియమాల నుంచి మనంతా జ్ఞానం తెలుసుకున్నాం కదా! అవును. జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ లోపల ఉన్నయన్నీ తీసేస్తూ ఉంటాం. అందుకే అవును. జ్ఞాన పరిధి పెంచుకోండి, జ్ఞాన పరిధి పెంచుకోండి అని అంటారు. హ్మ్. అది. శంబాల శక్తి చేసే పని ఇదే అని అంటున్నారు. అంటే శంబాల శక్తి అంటే అదే. హ్మ్. ప్రత్యేకించి శంబాల అంటే ఏదో ఒక ప్రత్యేకించి ఒక పర్వతం మీద అందరూ ఉన్నట్టు ఇవి కాదు.
అది దాని గురించి చెప్తున్నారు. శంబాల శక్తి అంటే అధిష్టానం నుంచి వచ్చే శక్తిని ఈ అయస్కాంత శక్తి కలిసి భూమి మీద ఉన్న వాళ్ళకి అందరికి అందించబడుతుంది. అదే శంబాల శక్తి. మీరు ఏ ప్రత్యేక మతానికో తత్వానికో చెందరు. ఆకాశమే మీ గమ్యము. అంతే. నిరంతరం పెంపొందే చైతన్య విస్తృతి. దానిలో మీరు సాంప్రదాయం, మతం, తత్వం, మనోవిజ్ఞానం వంటి మీకు బోధించబడిన వాటి మీద ఆధారపడకుండా మీ వాస్తవ ఆత్మను కనుగొంటారు. మళ్ళీ చదవాలి. శంబాల శక్తి చేసే పనే ఇది. మీరు ఏ ప్రత్యేక మతానికో తత్వానికో చెందరు. ఆకాశమే మీ గమ్యము. నిరంతరం పెంపొందే చైతన్య విస్తృతి. దానిలో మీరు సాంప్రదాయం, మతం, తత్వం, మనోవిజ్ఞానం వంటి మీకు బోధించబడిన దాని మీద ఆధారపడకుండా మీ వాస్తవ ఆత్మను కనుగొంటారు. అది చైతన్యంగా మారినప్పుడే మన వాస్తవ ఆత్మను మనం తెలుసుకోగలగాలి అంటే ఇదంతా చేయాలి. అది చెయ్యడం ఎంతో కష్టం అంటున్నారు. మన ఆత్మగా జీవించడం అనేది ఎంత కష్టమో దాని గురించి చెప్తున్నారు ఆయన. చాలా కష్టమే కదక్క. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే ఆత్మగా జీవించడం కష్టం, కానీ ఒక ఆశ్రమానికో లేకపోతే తపోభూమికో అట్లా పోతే అది సాధ్యం అవుతుందంటారా? ఎక్కడున్నా అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఎక్కడైనా ఉండగలగాలి. ఆత్మగా ఉన్నప్పుడు నేను ఆశ్రమంలోనే ఉంటానంటే కుదరదు. అంటే అప్పుడు సంసారంలోనే రెండు ఏదైనా సరే. ఒక యోగి ఎలా ఉంటాడు? ఏ పరిస్థితినైనా యాక్సెప్ట్ చేస్తాడు. అలా ఉండగలగాలి. ఇప్పుడు ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు, ఆ ఆశ్రమంలో ఉండాలి అంతే. ఆ క్షణం మళ్ళీ ఇంకో చోటకు రావాల్సి వచ్చింది, అక్కడైనా ఉండాలి. ఏ పరిస్థితినైనా యాక్సెప్ట్ చేయగలగాల. వాళ్ళే యోగి. 15 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన శూన్యత్వం గురించి చదివినప్పుడు నేను ప్రతిదీ ఆవిరై ఏమీ మిగిలి లేకుండా ఖాళీ అయినట్లు భావించాను అంటున్నారు. ఓ శూన్యం అంటే ఆయన అలా భావించారు. ఓకే. ఆవిరైపోయి ఇంకేమీ లేకపోవడం అని అనుకున్నారు అని అనుకున్నాను. వాళ్ళు ఇప్పుడు నేను ఆయన చెప్పిన శూన్యత గురించి అర్థం చేసుకున్నాను. నాలో ఘనీభవించిన విషయాల ఆవిరవడం గురించి ఆయన చెప్పారు. అంటే పేరుకుపోయిన ఎన్ని ఆవిరైపోతే ఏముంది, ఇంకా లోపల ఏం లేదు. జీరో అప్పుడే స్టేజ్ లో కదా ఉండడమే శూన్యం. శూన్యం. ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ పొందాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ గా పొందాడు. ముందేమో థీరీ తీసుకున్నాడు. మన చైతన్యాన్ని విస్తరించుకోవాలంటే మన మనస్సులలో ఘనీభవించిన వాటిని కరిగించుకోవడం ముఖ్యం. అవి కరిగించేశాక ఏముంటది లోపల? నిశ్చలంగా ఉంటది, జీరో స్టేజ్ లో ఉంటది. ఇది వరకు పక్కనోడు విమర్శిస్తే లేసిపోద్ది, పక్కనోడు ఒక మాట అంటే లేసిద్ది లోపల. అలా దాంట్లో చూపిస్తారు చూడు, బీపీ పెరిగిపోద్ది చూడు, అదే అదే నరాల్లోకి వెళ్ళిపోద్ది చూడు అలా. ఇప్పుడా అర్రే అవునా, ఎందుకురా నువ్వు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటా, అనవసరం రా అనుకుంటాం. అది ఆ స్థితి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికి వచ్చేస్తుంది అక్క, మీ 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 బాటలో నడుస్తున్నప్పుడు. శూన్యత అందుకే కదా పరిగెడుతున్నాం. అవునక్క, మీ వెంటే అక్క మేమందరూ. శూన్యత అంటే ఏకాత్మ. శూన్యత అంటే ఇంకేం లేదు, ఏకత్వం. ఏకత్వం వెళ్ళినప్పుడు చైతన్యం అంతా ఒక్కటే అనే భావంతో ఉంటాం. ఒక్క నిమిషం ఇంపార్టెంట్ పాజ్ లో పెడుతున్నా. ఏకాత్మ, ఏకత్వము. శూన్యత అంటే ఏకాత్మ అన్నారు ఇక్కడ. ఏకాత్మ ఏకత్వానికి తేడా ఏంటి చెప్పండి? రెండు ఒకటేమ్మా. ఏకత్వంలో చూడగలిగినప్పుడు ఏకాత్మ అంటే ఈ ఆత్మలన్నీ ఒకటే అని. ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పూర్ణాత్మ నుంచే కదా వచ్చింది. అవునవును. అందువల్ల ఏకత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కటే అనే భావనలోకి వెళ్ళిపోవడమే. ఆ రోజు మనం చెప్పుకున్నాం, ఒక తల్లి నుంచి 4 బిడ్డలు వచ్చారు. 4 బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక తల్లి నుంచేగా వచ్చింది. కానీ 4 వేరు వేరు రూపాలు ఉన్నాయి. రికార్డ్ పాజ్ లో తీసేసానా?
తీసేశాను. రికార్డ్ ఉన్న లెక్క. రికార్డ్ అవుతుంది. ఉమ్. ఆ! ఆ, అది ఒక్కసారి మీరు ఊహించండి. ఒక పూర్ణాత్మ ఉంది. ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మలు వచ్చాయి. ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించండి ఒక నిమిషం. ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మలు వచ్చాయి. ఒక్కొక్క అంశాత్మ నుంచి దాని ఇష్టం. ఇప్పుడు ఒక పూర్ణాత్మ నుంచి ఎన్నైనా రిలీజ్ అవుతాయి ఆత్మలు. ఒక అంశాత్మ నుంచి ఎన్నైనా జీవాత్మలు రిలీజ్ చేసుకోవచ్చు. దాని ఇష్టం, చాయిస్ అది. ఒక్కొక్క జీవాత్మ ఒక జీవుల్లోకి వెళ్తది. పూర్ణాత్మ నుంచి అంశాత్మలు వస్తాయి. ఒక అంశాత్మ నుంచి ఎన్నో జీవాత్మలు వస్తాయి. ఒక జీవాత్మ ఒక జీవుడిలోకి వెళ్తది. మరి ఫైనల్ గా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఒక్క పూర్ణాత్మ నుంచేగా వచ్చింది. అంటే ఏకత్వం అన్నా ఏకాత్మ, అన్ని ఆత్మలు ఒకటే అని దాన్ని ఏకాత్మ అని, ఏకత్వం అని అలా అంటారు. పేర్లు. ఇప్పుడు వీణ, మాధవి, గీత, ఇట్లా పేర్లు. కానీ అందరూ వచ్చింది ఎక్కడి నుంచి? ఒక ఒక ఆత్మ నుంచే ఆత్మ. కదా. ఆ హ్మ్. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పూర్ణాత్మ నుంచే కదా వచ్చింది. అవును. అలాగా ఏకాత్మ అని కూడా పేరు పెడతారు. హ్మ్. పాయింట్ క్లారిటీ వచ్చిందా? వచ్చిందక్క. సరస్వతి గారు వచ్చిందా మేడం? ఓకే మేడం. చదువుతానక్క. ఉమ్. విశ్వాత్మ. మనం విశ్వాత్మలోని భాగాలమైనప్పుడు ఎవరిని, ఎందుకు, ఏ విధంగా ఎంచగలం? అది ఈ సమూహాలు ప్రహ్లాదుడు ఏమన్నాడు? అణువణువులోనూ ఉంది నారాయణుడే. నారాయణ్ని చూస్తున్న ఆ దాన్ని కూడా దాటినప్పుడు అణువణువుల్లో కూడా నేనే ఉన్నాను అనే కోణంలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ భగవంతుడిని చూస్తాం. ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు, ఆ దైవం నాలోనే ఉంది, నేను దైవంగా మారడానికి వచ్చాను, అంతా దైవమే, ఆ దైవము నేను ఒకటే అనే కోణంలోకి వెళ్ళిపోతాం. ఈ సమూహాలు క్రమక్రమంగా వాస్తవ బోధనలోకి ఎంపిక చేసుకోబడిన వ్యక్తులలోకి చొచ్చుకుపోతుంది. ఈ సమూహాలు క్రమక్రమంగా వాస్తవ బోధనలోకి ఎంపిక చేసుకోబడిన వ్యక్తులలోకి చొచ్చుకుపోతుంది. అంటే ఎంపిక చేసుకున్న వ్యక్తులు, ఉమ్. అందరూ కాదు. మనము మన స్నేహితులు శంబాలాకు చేరడానికి సిద్ధపడాలి. అంటే సర్వోన్నతుడ మనమందరం అలాగా ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళే అంత దూరం వెళ్ళగలరు అంటున్నారు. సర్వోన్నతుడైన అదృశ్య ప్రభువును చేరే కృషి చెయ్యకుండా బంగారు విగ్రహాలను ఆరాధించడం ఎందుకు? అంతటా ఉన్న అణువణువులో ఉన్న దైవాన్ని చేరుకోకుండా విగ్రహంలో మీరు చూసినందువల్ల ఎంతవరకు ప్రయోజనం. ఉంటుంది? అంటే ఎంతవరకు ఉంటుంది మీ యొక్క ఎదుగుదల, మీ పరిణామం అనేది? అలాగనే అక్కడ దాకా వచ్చిన వాడు ఉంటాడు. తర్వాత మెట్టి ఇది ఎక్కాల. అది ఆ శక్తికి ప్రతిచర్య చేసే బదులు స్పందించడం నేర్చుకోవాలి. ప్రతిచర్య అంటే దేన్ని ప్రతిచర్య అంటున్నారు ఇక్కడ? మళ్ళీ అలయించదు ఒకసారి చెప్తాను. ఆ శక్తికి. ఇప్పుడు మనము మన ఇప్పుడు చదువుతాక, మనము మన స్నేహితులు శంబాలాకు చేరడానికి సిద్ధపడాలి. సర్వోన్నతుడైన అదృశ్య ప్రభువును చేరే కృషి చెయ్యకుండా బంగారు విగ్రహాలను ఆరాధించడం ఎందుకు? ఆ శక్తికి ప్రతిచర్య చేసే బదులు స్పందించడం నేర్చుకోవాలి. ఆ శక్తి అంటే ఇప్పుడు ఆరాధనే అనుకోవచ్చు కదా. ఆరాధన, ఆ భక్తి. భగవంతుడి మీద ఉన్న విశ్వాసం అని అనుకోవచ్చు. ఆ శక్తికి ప్రతిచర్య చేసే బదులు స్పందించడం నేర్చుకోండి అంటున్నారు. అంటే విగ్రహాన్ని చూసి మీరు ప్రతిచర్యగా చేస్తూ ఉన్నారు, కానీ ఆయనకే స్పందించడం అంటే ఆయన యొక్క చైతన్యంతో కనెక్ట్ అయితే అని. ఆయన్ని దర్శించుకొని ఆయన చైతన్యంతో కనెక్ట్ అయితే అని ఇక్కడ అర్థం. అంటే ఇప్పుడు ప్రతిచర్య అంటే మనం చేసే పూజలు పునస్కారాలు అని అనుకోవచ్చు అంటారు. ప్రతిచర్య ఒత్తిడికి దారి తీస్తే స్పందన సమ్మిళితకు, కూర్పుకు, అవగాహనకు, ఏకతకు, క్రమంగా సంపూర్ణ గ్రాహ్యత, ఐక్యతలకు దారితీస్తుంది. అది అంటే పూర్తిగా తీసుకెళ్ళిద్ది. ఇప్పుడు ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలోకి వెళ్ళగానే
మనం ఏ దైవంతో కావాలనుకుంటే ఆ దైవంతో మాట్లాడగలుగుతాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీట్ అవ్వగలుగుతాం. ఇక్కడ బయట విగ్రహంతో ఏం చూస్తున్నాం? రూపాన్ని మాత్రమే చూస్తున్నాం. కానీ అక్కడ చూసేది మనం చైతన్యాన్ని. ఆ చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాం. అలాగా ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వడమే ఇంకా మంచిది కదా అంటారు. ఇక్కడ అక్కడ మాటల్లో ఏంటి అంటే, విగ్రహాన్ని దాటి వాళ్ళ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవ్వడం మంచిది అన్న కోణం చెప్తున్నారు. అవును. ఈ శక్తికి మనం స్పందనకు సృష్టించేది ఎలా? ఈ శక్తికి మనం స్పందనకు సృష్టించేది ఎలా? అది ఇప్పటికే అంతరిక్షంలో ఉంది. మనల్ని మనం స్వచ్ఛపరుచుకోవడం ద్వారా తప్ప ఈ శక్తిని వేరే ఏ విధంగానూ గ్రహించలేము. సృష్టి అంతా ఈ శక్తితోనే ఉంది. ఈ అద్భుతమైన శక్తి ఊరికే అందరికి అందించబడదు. మనల్ని మనము దివ్యత్వంలోకి తీసుకువెళ్ళినప్పుడు అది అందించబడతది అని చెప్తున్నారు. హ్మ్. స్వచ్ఛత మాత్రమే ఈ శక్తికి స్పందించే మార్గము. స్వచ్ఛపరచడం అంటే మీ శరీరాన్ని, హృదయాన్ని, ఉద్వేగాలను, మనస్సును, వాక్కును, చర్యలను శుద్ధి చేసుకోవడం. దివ్యత్వంలోకి తీసుకెళ్ళటం. ఈ దివ్యత్వంలోకి తీసుకెళ్ళినప్పుడు మనమంతా ఎలా ఉంటుంది? మన మనస్సు, మన ఆలోచనలు, మన బుద్ధి అన్ని స్వచ్ఛంగా ఉంటాయా లేదా? అవునక్క. ఇదివరకు సరికాని ఆలోచనలతో ఉండేది. ఇప్పుడు సరి అయిన ఆలోచనలతో ఉంటది. అలా. మనమందరం మనుషులం. కొన్నిసార్లు వివేకంతో మాట్లాడుకోకపోవచ్చు. కొన్నిసార్లు మనస్సు ముందుకో, వెనక్కో, పక్కకో పోవచ్చు. మన బుద్ధి వినాశకరంగా ఆలోచించనువచ్చు. అదే సరికానివి. స్వచ్ఛపరుచుకోవడం అనేది ఒక సవాలు. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ శక్తి మన వ్యవస్థను చేరినప్పుడు, మన వ్యవస్థ స్వచ్ఛంగా ఉంటే, మనం ఈ శంబాల శక్తితో అద్భుతంగా ఉన్నతీకరించబడతాము. అక్క. అంటే మనం సరిగా ఉంటే శంబాలా శక్తి మనకు అందించబడతది అని. అంటే సరి అయిన ఆలోచనలు, సరి అయినవి అన్ని సరి అయినవిగా ఉన్నప్పుడు. ఓకే అక్క. చదువు. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ శక్తి మన వ్యవస్థను చేరినప్పుడు, మన వ్యవస్థ స్వచ్ఛంగా ఉంటే, మనం ఈ శంబాల శక్తితో అద్భుతంగా ఉన్నతీకరించబడతాము. నెమ్మదిగా, తెలివిగా, సహేతుకంగా స్వచ్ఛపరుచుకోవాలి. అంటే ఒకేసారి అన్ని స్వచ్ఛపరచుకోలేం. నెమ్మదిగా. ఇది వరకు కోపం ఎంతసేపు ఉండేది? 1 సంవత్సరం ఉండేది. ఇప్పుడు కోపం 6 నెలలు, 3 నెలలు, నెల, అట్లాగా చివరికి 1 నిమిషం. అంత తగ్గిపోయిందా లేదా? అలాగా మనల్ని మనం కొంచెంగా స్వచ్ఛపరుచుకుంటూ ఉండే కొద్దీ ఆ శంబాల శక్తిని మనం తీసుకోగలం. శంబాల శక్తి అంటే అధిష్టాన మండలి నుంచి వచ్చిన శక్తి. మనస్సులో ప్రతికూల ఆలోచనలను మార్చుకోవాలి. ఎవరిని నిందించకూడదు. నకారాత్మక ఉద్వేగాలను నకారాత్మక వ్యక్తీకరణలుగా మార్చండి. కాదు, నకారాత్మక ఉద్వేగాలను సకారాత్మకంగా మార్చాలి. సకారాత్మక అంటే సక్రమమైన వ్యక్తీకరణలుగా మార్చండి. సరికాని ఆలోచనల నుంచి సరి అయిన సరి ఆలోచనలలోకి రండి. మనం చేయవలసిన ఈ యుద్ధం అంత తేలిక కాదు అంటున్నారు. అంటే నేను ఆత్మని అనుకోవడం వేరు, ఆత్మగా జీవించగలగడం వేరు. అవునక్క. మీ జీవితంలో స్వచ్ఛంగా లేని విషయాలను గుర్తించి వాటిని స్వచ్ఛపరచండి. అంటే గమనించుకొని ఏమేమి స్వచ్ఛంగా లేవు, ఏమేమి దివ్యత్వంలో ఉండకుండా ప్రవర్తిస్తున్నామని గమనించుకొని మనమే మార్చుకోవాల. ఎవరు రారు. మలినాలు ఉంటే వదులుచుకోండి. ఆ పనులు చేయవలసిన సమయం ఇదే. దీనికోసం 10-12 సంవత్సరాలు పట్టినా అది రెప్పపాటు కాలం వంటిదే. 10
12 సంవత్సరాలు ఏం చెప్పారు? 10-12 ఎంతటితో పోల్చారు? 10-12 సంవత్సరాలు రెప్పపాటి కాలం. ఆ, అంటే పైకెళ్లే కొద్దీ అలాగే ఉంటది. ఒక అంటే సంవత్సరం, ఒక సెకను. ఉమ్, ఉమ్. పై అదే తలాల్లోకి ఇప్పుడు అధిష్టాన దేవతలు, అధిష్టాన తలంలో అక్కడ ఎలా ఉంటదంటే టైం తగ్గిపోతది. ఇక్కడ పెద్దదిగా ఉంటది, అక్కడికి పోతే ఒక సెకండ్ లాగా ఉంటది. అదే సంభవిస్తే మనల్ని రక్షించినట్లే. మనం మన శరీరాలను వదిలి సూక్ష్మ తలాలలో ఉంటాము. అక్కడ మన సూక్ష్మ మనో శరీరాలను స్వచ్ఛపరుచుకొని విశ్వశక్తిని గ్రహిస్తాము. అంటే మనం అనుకుంటాం కదా, ధ్యానంలో కూర్చోగానే విశ్వశక్తి బియ్యని వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడే వెళ్తది విశ్వశక్తి. అంటే సరి సరి అయిన ఆలోచనలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అలా కూల్ అయిపోతది. ఆలోచనల నుంచి బయటకు వచ్చేస్తాం. అప్పుడు ఆ విశ్వశక్తి వస్తుంది. అంటే ఇప్పుడు ధ్యానం కూడా కుదరలేదు అని అంటారు. బయట నుంచి మనము అన్ని మాటలు చెవుల ద్వారా, కళ్ళ ద్వారా అన్నింటిని లోపలికి వేసేసుకున్నాక ఏమవుతది? మన మనస్సు అంతా అల్లకల్లోలంగా ఉంటది. ఎప్పుడైతే అల్లకల్లోలంగా ఉంటుందో మన మనస్సు, మనం ధ్యానంలో కూర్చున్న ధ్యానం కుదరదు. అందుకని మన ఇంద్రియాలని ఎలా పనిచేసేటట్టు చేయాలి? సరి అయిన వాటిని మాత్రమే తీసుకునే విధంగా ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్ అన్నట్లుగా పనిచేయాల. ఇప్పుడు నాకు ఈ విషయాలన్నీ అక్కడి నుంచి తప్పించుకోలేము ఒక్కొక్కసారి. ఈ విషయాలన్నీ నా చెవుల్లో, నా కళ్ళల్లో వేటి ద్వారా నా లోపలికి వెళ్ళకూడదు అని మన ఇంద్రియాలని ఆఫ్ అనుకోవాల. అంతే, అవి ఆఫ్ అయిపోవాల. ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాల. మనం ఇంద్రియాల చేతుల్లో ఉండకూడదు. ఇంద్రియాలని ఇప్పుడు ఆన్, ఇప్పుడు ఎన్ని వినొచ్చు మనం. ఇదంతా సజ్జన సాంగత్యం, ఇది మంచి మాటలు చెప్పుకోవటం, ఇవన్నీ మనల్ని ముందుకు తీసుకెళ్లేది. అందుకని ఇవన్నీ చెప్పుకోవాలి అని మనం అవన్నీ చెప్పుకునే టైంలో ఆన్ అనుకోవాలి. మన ఇంద్రియాలు ఇప్పుడు ఆన్ అయిపోవాలి. అట్లాగా ఇంద్రియాలు ఆన్ అనగానే ఆన్, అనవసరమన్నీ పోవు. అప్పుడు ఆ ధ్యానం చక్కగా కుదురుతుంది. ధ్యానం చక్కగా కుదిరింది అంటే విశ్వశక్తి చక్కగా తీసుకుంటాం. అది మిమ్మల్ని మీరు స్వచ్ఛపరచుకోండి. మీ చుట్టూ ఉన్నవారు మీతో సరికాని విషయాలు మాట్లాడబోతే నాతో ఇలా మాట్లాడవద్దు అని చెప్పండి. దానివల్ల మీకు సమూహానికి, మానవాళికి, విశ్వానికి ప్రయోజనం చేకూరుతుంది. ఎంత ప్రయోజనమో చూడండి, నువ్వు మాట్లాడమాకని చెప్పడం ద్వారా. అలా మళ్ళీ చదువు. మిమ్మల్ని మీరు స్వచ్ఛపరచుకోండి. మీ చుట్టూ ఉన్నవారు మీతో సరికాని విషయాలు మాట్లాడబోతే నాతో ఇలా మాట్లాడవద్దు అని చెప్పండి. దానివల్ల చెప్పండి అక్క. అంటే అక్కడ ఆపాల్సింది ఎవరు? మనమే. అది వాడు చెప్తున్నాడని మనం వెంట కూర్చున్నామంటే ఎవరు శక్తిని కోల్పోయేది? మరి వెళ్ళాలనే మార్గాన్ని తప్పిపోయేది ఎవరు? మనమే. ఏం చేసినా ఎవరికి ఎఫెక్ట్ ఉంటది? మనకే ఉంటది. ఎదుటివాడు మాట్లాడేది విన్నా మనకే ఎఫెక్ట్. మనం నోరేసుకొని అనవసరం మాటలు మాట్లాడినా ఎఫెక్ట్ మనకే. ఎవడికి ఏం చేసినా మనకే ఎఫెక్ట్. అంటే మనకి ఎఫెక్ట్ తగలకుండా మనం ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా. అది నాతో ఇలా మాట్లాడవద్దు అని చెప్పండి. దానివల్ల మీకు సమూహానికి, మానవాళికి, విశ్వానికి ప్రయోజనం చేకూరుతుంది. విశ్వం దాకా వెళ్ళింది ఆ ప్రయోజనం. చూడు, మన ఇంట్లో విద్యుత్ ఉపకరణాలకు తీగలు సరిగా అమర్చుకోకపోతే అవి పాడైనట్లే. సరికాని విషయాలను గ్రహించనిస్తే మీ వ్యవస్థ కూడా అంతే. మీరు ఇప్పుడే కదా ఎంతగా చెప్పుకున్న అనవసరమైన చెత్తంతా లోపలికి వేసుకున్నాం. ఈ మొత్తం ఇంద్రియాలు, బీపీలు, షుగర్లు, ఇవన్నీ బీపీ షుగర్ ఉన్నా ఇక్కడ ఎమోషన్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాటి నుంచి ఎఫెక్ట్ ఉండదు తెలుసా. ఆ ఎమోషన్స్ తోనే ఆ బీపీలు పెరిగిపోయేది, షుగర్లు పెరిగిపోయేది, అన్ని పెరిగిపోయేది. మీరు ఎంతగా అభివృద్ధి చెందితే మీ లోపల అన్ని సరికాని విషయాలను దర్శిస్తారు. ఏంది? మీరు ఎంతగా అభివృద్ధి చెందితే మీ లోపల అన్ని సరికాని విషయాలను మీరు గ్రహిస్తారు. ఓకే, మనం ఎంతగా గమనిస్తే అభివృద్ధి చెందితే అంటే ఇంకా ఉన్నతంగా ఎదిగే కొద్దీ అని నాకు అదేంది అర్థం కాలేదే అక్క. అంటే అదే అక్క, మీరు ఎంతగా అభివృద్ధి చెందితే మీ లోపల
అన్ని సరికాని విషయాలను దర్శిస్తారు. ఇది మీ లోపలే అని ఉందక్క. ఎదుటివారి లోపల కాదు, మీ అంటే లోపల. ఉన్నతంగా ఎదిగే కొద్దీ లోపల ఉన్నాయి గ్రహించగలిగి వాటిని కూడా క్లియర్ చేసుకుంటాం అనమాట. ఇది ఇది కరెక్ట్ అక్క. ఉమ్. అయితే మిమ్మల్ని మీ గత ప్రతిబింబాలతో గుర్తించుకోవద్దు అంటున్నారు. గత ప్రతిబింబాలతో గుర్తించుకోవద్దు. అంటే వదిలేస్తేనే కదా. ఉమ్, దాన్ని గుర్తించున్నాం అనుకో మార్పు అనేది చెయ్యలేము. చెయ్యలేదు. దాన్ని వచ్చింది ఓకే దీన్ని క్లీన్ చేయాలనుకోవాలి, మార్చుకోవాలి అనుకోవాలి అంతే. అది మిమ్మల్ని స్వేచ్ఛ ఉల్లాసాలకు దూరం చేస్తుంది. నిజంగా మీరు ప్రతిరోజు ఈ క్రింది విధంగా చెప్పుకోండి. నేను ఆ ఆత్మను, సూర్యుని కంటే ప్రకాశవంతమైన, మంచు కంటే స్వచ్ఛమైన, ప్రాణం కంటే సూక్ష్మమైన ఆత్మను. నా హృదయంలోనే సర్వాత్మ ఉంది. ఆ ఆత్మను నేను. ఇలా మాస్టర్స్ అందరి దగ్గర బుక్స్ ఉంటే ఒకసారి రాసుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేద్దరు. ఒకసారి మళ్ళీ మీద తీసుకొని ఒక సెకండ్. అంటే ఇంకా స్టాప్ చేసుకుందాం లెక్క, చాలా టైం అయిపోయింది. స్టాప్ చేయనా? చెయ్యి. పార్ట్